జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు పలు అంశాలపై సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పొలిటికల్ బ్యూరో సభ్యుడు నాందల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా ముందుకు సాగాలని అనే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు ఆయన తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలనే విషయంపై, ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు పవన్ చర్చించనున్నట్లు నాందల మనోహర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళనకు దిగారు. తాము ఇరుముడితో శబరిమలకు బయలుదేరామని, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కాక సాంకేతిక లోపం అని చెప్పి తమను ఫ్లైట్ దించారన్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది తమకు మరో ఫ్లైట్ ఏర్పాటు చేయకుండా 64 మంది అయ్యప్ప స్వామి భక్తులను ఇబ్బంది పెట్టారన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది వల్ల తాము వెళ్లవలసిన కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ కూడా మిస్ అయినట్లుగా స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయ సిబ్బంది వల్ల తాము నష్టపోయామని ఆందోళనకు దిగారు. ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-1543 గల ఫ్లైట్ లో 2 గంటల 45 నిమిషాలకు గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని, 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. స్వామి శరణం స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.